హైదరాబాద్ వాసులకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో రెండో దశ విస్తరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారు. హైదరాబాద్ వాసులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మెట్రో విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. హైదరాబాద్ లోని మెట్రో రైలు రెండో దశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ లో వివరించారు. 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కిలోమీటర్లు పెరిగి 78.4 కిలోమీటర్లుగా అయింది. అంచనా వ్యయం పెరిగి 24,042 కోట్లకు చేరిందన్నారు. రాయదుర్గం నుంచి విప్రో కూడలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని యుఎస్ కాన్సులేట్ వరకు ముందుగా 8 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఆ మార్గంలో దూరం ఇప్పుడు 3.3 కిలోమీటర్లకు పైగా పెరిగింది. అంచనాలు కూడా పెరిగాయి. మెట్రో డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్ది రోజుల కిందట పరిశీలించారు. అలాగే నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి కూడలి నుంచి జల్పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు ముందుగా 29 కిలోమీటర్లుగా ఎయిర్పోర్ట్ మెట్రోని అంచనా వేశారు. ఇది కాస్త 4 కిలోమీటర్లకు పైగా పెరిగింది. ఇదే కారిడార్ లో మైలార్దేవపల్లి నుంచి ఆరంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గం కూడా రెండో దశలో ప్రతిపాదించారు. ఎల్బీనగర్, హైట్ నగర్, మియాపూర్, పటాన్చెరు, పలక్నామా, చాంద్రాయణగుట్ట కారిడార్లలో పెద్దగా మార్పులు లేవు. నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్టలను మెట్రో ఇంటర్చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ నగరం ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటోందని, అందుకు ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను పటిష్టం చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. అందులో హైదరాబాద్ మెట్రో వ్యవస్థ అతి ముఖ్యమైనదని, ప్రస్తుతం 3 ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉందని అన్నారు. మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించనుందన్నారు.